హలో ఎవ్రీవాన్! ఇక్కడైతే నేను మష్రూమ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. దానికోసం అయితే కొన్ని మష్రూమ్స్ అయితే తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్‌లో వేసేసి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ చేత్తో ఇలా అంటే దీనికున్న పై పొర అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన దాన్ని ఈ చూపిస్తున్న విధంగా ఈ మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ దుడ్డుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటినైతే కొంచెం చక్కగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేసి చక్కగా వేయించాలి. ఇందులో ఒక రెబ్బపాటు కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించాలి. తర్వాత మసాలా పేస్ట్ కోసం అయితే ఒక 10 వరకు క్యాష్యూస్, 2, 3 టమాటోస్, 3, 4 పచ్చిమిర్చిలు అయితే వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేగిపోయిన ఆనియన్స్‌లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించాలి. తర్వాత ఈ ప్యూరీ కూడా ఇందులో వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వేయించాలి. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు కారం, కొంచెం ధనియాల పొడి వేసి అయితే చక్కగా వేయించాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో వేసేసి చక్కగా కలపాలి. ఇందులోనే ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకొని చక్కగా కలిపేసి మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఉడికించుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర వేసి అయితే దించేసేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.